ఆ గారెలకు అవసరమైన పదార్థాలను ఎక్కడ పెట్టారు? నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్పు. గారెలు చెప్తూ ముందు బాండి పెట్టుకోవాలి. ఓకే, తగ్గించు తగ్గించు తగ్గించు. నూనె కాగబెట్టుకోవాలి. దాని తర్వాత మినప్పప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు, హలో బాబు దీని కొత్తిమీర, ఓకే దీని జీలకర్ర, దీన్ని ఏమంటారంటే ఇంగు అంటారు, తెలుసు. అల్లం, ఇది ఆల్వేస్ గా మనం వేసుకునేది కరివేపాకు, తురిమేసిన కరివేపాకు. మెత్తగా దురిమేం. దీంట్లో మనం ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేయట్లేదు. ఓహో, ఎందుకని? ఎందుకంటే పండగ రోజు కాబట్టి. అమ్మవారికి నైవేద్యం. అది మీరు అలా చెప్పారు, నేను ఇలా చెప్పాను. నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే ఈ మినపప్పు అనే దాన్ని కనీసం 2 గంటల సేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఎస్. ఆ తర్వాత పిండిలో రుబ్బుకోవాలి. ఎస్. అలా రుబ్బిన పిండి అక్కడ ఉన్నది కనుక నాకు తెలుసు. అది మీరు తీసుకొస్తారు. ఓ ఎదవని ఒకసారి అవుతా, రోజుకు 3 సార్లు అవ్వనుగా. మళ్ళీ రోజుకు ఒకసారి అవుతావు. ఇది ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నావు చెప్పు. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చూడు నేర్చుకో. అల్లం మంచి ఘాటుగా తగలాలంటే అల్లం ఉండాలి. ఇంగువ మంచి వాసన, చక్కగా ఒక మాదిరి స్మెల్ రావాలంటే కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు. వాటిలో మరొక ముఖ్యమైన పదార్థం వేయాలి కదా, వేద్దాం. ఏమిటది? ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం కలుపుకునే విధానంలో గారెలు రావడం ఉంటుంది. అర్థమైందా? చక్కగా ఇప్పుడు మనం ఆహా ఆహా అది ఆ బేసిన్ నోటిలా తీసుకురా. పదవాన్ని తీసి ఆ పక్కన పెట్టాయి. ఇప్పుడు ఈ బేసిన్ దాని మీద పెట్టుకో. ఈ పిండి మొత్తం జాగ్రత్తగా చేతితో తీసి దాంట్లో వేయి. ఆ గిన్నె కూడా పక్కన పెట్టాయి. అక్కడ అరిటాకు మొక్క ఒకటి ఉంటుంది, తీసుకో. ఉంది, దానికి కాస్త నూనె రాసుకో. ఓకే, రాయి చేతితో. మొత్తం పిండి తీసుకో. మరీ గట్టిగా కాకుండా కొంచెం మందంగానే ప్రెస్ చేయాలి. ఓకే, మధ్యలో చెల్లి చేయడానికి సరిగ్గా చేయి చిల్లు. ఇల్లు పెట్టడంలో ఆల్ ఇండియాలో మన ఫేమస్. తెలుసు, గోడలకి చేయి. ఇంకోటి చేయి. ఇది నీళ్ళలో చేయి ముంచితే ఏమవుతుందంటే మాటికి పిండి మరీ పలచగా అయిపోతుంది. అందువల్ల ఆ గారి వేసేటప్పుడు ఏం చేయాలంటే నూనెలో ముంచుకుంటే నీకు తీయడం కూడా ఈజీగా వస్తుంది. వేయి. ఇంకో 2 వేయి. ఇంకో 2 గారెలు. గారెలన్నీ ఈ రంగు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా తీసేసి ఆయిల్ వచ్చి వేరే గిన్నె ఉంది కదా, మరి జల్లెడి గిన్నె, దాంట్లో వేసుకో. కింద నుంచి ఆ గిన్నె తీసుకో, జల్లెడి గిన్నె తీసుకో, పెట్ట అక్కడ పెట్టు. ఆ గట్ట అలాగే ఓడ్చు దాని మీద. ఇప్పుడు ఇంకో వాయి వేసుకుంటాం అన్నమాట. వేద్దాం. అబ్బాయి ఎంత సేవ్ చేస్తున్నాడు బాబాయ్ గారు. నేను ట్రై చేయనా? ఏంటి ఈ పక్కన ట్రై చెప్తా. పిచ్చి సుబ్బలక్ష్మి, ఇది ట్రై చేయడానికి గారెలు ఇవి. చెయ్యి. ఏమో నీ లెక్క ఎలా ఉందో ట్రై చేస్తా. అంత నెయిల్ పాలిష్ వేసుకొని గోర్లలో సగం పిండి పోతుంది. కాదు, పద్ధతి ప్రకారం వేసుకోవాలి. ఇవాళ రేపు ఈ అమ్మాయిలకి కాలేజీలకి వెళ్ళి సెల్ఫీలు దిగడం వస్తుంది, కానీ ఈ గారెలకు చిల్లు పెట్టడం ఎక్కడ వస్తుంది? అబ్బాయిల జేబులో పెడతారు, రెడీగా ఉంటారు. ఇది గారెట. నేను వేసిన సౌత్ ఆఫ్రికానే. ఇది ఏకంగా అండమాన్ నికోబార్ వేసింది చూడు. ఒప్పుకున్నాను రా. ఆ కష్టం ఏదో వాడు పడతాడు, నువ్వు పట్టుకొచ్చు.
అది ఒక 10 నిమిషాల పాటు ఇవి చక్కగా ఉడకాలి, అర్థమైందా? బాబాయ్ గారెలు మొత్తం వేసేసా. బాబాయ్ గారు రోజు శ్రావణ శుక్రవారం కదా, నేను వెళ్ళి ముత్తైదుని పిలువన సాయంత్రం తాంబూలం ఇవ్వడానికి. అంతకంటే భాగ్యమా? నిజంగా? వెళ్ళి తప్పకుండా. అవును, ఎవరెవరిని తీసుకొస్తావు? లక్ష్మి ఆంటీ, ఇంకా ఇందిరా ఆంటీ నాకంటే నీకు బాగా తెలుసా? అంటే కొంచెం పరిచయం. ఛీ, ఇందిరా ఆంటీ, సరోజ ఆంటీ, ఇంకా సౌజన్య ఆంటీ, నేను పిలుచుకొస్తాను. సౌజన్య కదా, మర్చిపోయినట్టు. వెళ్ళొస్తాను బాబాయ్ గారు. లోపల కుంకుమ పని ఉంది, అది తీసుకెళ్ళి బొట్టు పెట్టి మరి సరే బాబాయ్ గారు, వెళ్ళొస్తాను. ఇగో సౌజన్య ఆంటీకి మరీ చెప్పానని చెప్పే అవి చెప్తున్నా మిగతా అంతా ఆవిడ చెప్తుంది. మారు